దేవా, ఆ యెజబెలు నీ వైపు నుంచి బయలు వైపుకు తిప్పింది. నీవే దేవుడు అని రుజువు చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఒక సూచక్రియ అవసరమైంది. కాబట్టి ఆకాశము నుండి అగ్నిని పంపి, నేను నీ సెలవు చేతనే ఇవన్నీ చేసితనని వీరందరూ తెలుసుకున్నట్లు నువ్వు అగ్నిని పంపవయ్యా, బలిపీఠమును పశుమాంసమును దహించు అని ప్రార్థన పూర్తి చేయకముందే దిగొచ్చింది అగ్ని. బ్రతిమాలుకున్నట్టు ఉండదు, ఆజ్ఞాపించినట్టు ఉంటుంది ఏలియా వ్యవహారం అంతా. అంటే అంత చనువు. పోతాడు, దేవా ఇక ఇంతే చాలు, నా వల్లగా తీసుకో అంటాడు. అందరినీ దెబ్బతీసింది యెజబెలు. నేను ఒక్కడనే ఉన్నా నీకోసం రోషం కలిగి, ఏమనుకుంటున్నావో అంటాడు. అబ్బో ఎంత బాగా, ఎంత చనువుగా వ్యవహరిస్తాడో. ఆజ్ఞ, ఆయన ఆజ్ఞాపిస్తే ఈయన చేస్తున్నాడు. అపోస్తలులు కూడా అంతే, ఎలీషా కూడా అంతే. ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి భద్రత వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరువు అంటాడు. అంతే, తెరువు అంటే వాడిని కళ్ళు తెరిచి సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ ఎలీషా కొందో చూపించాడు. ఇది చేయవా అంటే అంత వెంటనే మోషే అంటాడు నిర్గమాకాండం 32లో. చూడండి అసలు ఎంత బాగా ఆజ్ఞాపిస్తాడో, ఆయన ఎంత బాగా లోబడతాడో. అసలు ఆయనే ఆడా, మనమేడా మహారాజు. అందుకే ఆయన దేవుడు. ఆ రేంజ్ మనకుంటే నా ఎవడిని లెక్క చేసేవాళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రేంజ్ మనకుంటే ఎవడిని లెక్క చేయం మనం. ఆయన అంత ఉండి మోషే చెబితే వింటున్నా. నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి బైబిల్ తీసి 10వ వచనం. కావున నీ ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఎందుకు? వీళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి 40 రోజులు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను తీసుకోవడానికి కొండెక్కాడు మోషే. 40 రోజులు మోషే కనపడకపోయేసరికి మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. కాబట్టి మాకు ముందు నడవడానికి ఒక దూడను మా కోసం చేయమని ఐగుప్తు దేవతను చేసుకొని దానికి హో అని పేరు పెట్టి పండగ చేస్తున్నారు ఆ దరిద్రులు. 40 రోజులు నాయకుడు కనపడకపోతే నాయకుడు నియమించిన 2వ పాత్ర చెప్పిన మాట వినాలి. అహరోను లెక్క చేయకుండా అహరోను చేతే దూడ బొమ్మని చేపించి డ్యాన్స్ పార్టీ పెట్టారు. మనోళ్ళు చర్చి ఓపెనింగ్కి డ్యాన్స్ పార్టీ పెట్టినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? తెలీదా? బ్రహ్మాండంగా పెడతారు చర్చి ఓపెనింగ్, డ్యాన్స్ పార్టీ పెడతారు. క్రిస్మస్ సందర్భంగా చింతామణి వేపిస్తారు, అన్ని బ్రహ్మాండంగా చేపిస్తారు. మనోళ్ళు అంతా యేసు ప్రభు పేరు మీదే. స్తోత్రం. అట్లాగా దూడ బొమ్మను చేసి దానికి హో అని పేరు పెట్టి దానికి మొక్కుతూ డ్యాన్స్ పార్టీ పెట్టారు. కడుపులో మండిపోయింది. ఎవరికి? ఆయనకి ఉగ్రత వచ్చింది. మోషే అడ్డు తప్పుకో, ఈ దరిద్రుల్ని ఒక్క దెబ్బలో చంపేస్తాను అన్నాడు. వీళ్ళు లోబడరు, వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళని బయటికి తెస్తే వాళ్ళు మళ్ళీ దూడ బొమ్మని చేస్తున్నారు. ఈ బొమ్మలకు మొక్కటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. వీళ్ళకి ఏ కాడికి ఏదో ఒక నిర్జీవమైన బొమ్మను చేసుకొని దాని ముందు ఎగరటానికి అలవాటు పడిపోయారు. ఈ దరిద్రులను ఒక్క దెబ్బతో వేసి పడేస్తాను, నీకెందుకు పక్క తప్పుకో అన్నాడు. మోషే అన్నాడు, చంపేస్తావా? ఆ అన్యులైన ఐగుప్తులు ఏమనుకుంటారు? వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ దేవుడికి కూడా అలివి కాలేదు కాబట్టి, వాళ్ళని మార్చుకోవటం వాళ్ళ దేవుడికి కూడా చేత కాలేదు కాబట్టి చంపేశాడు అనుకుంటారు. నిన్న అసమర్థుడు అనుకుంటారు. ఏంది ఆవేశపడతావు? ఏంది అయినా చంపేస్తాను అంటున్నావు.
అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానాలు చేశా? పెద్ద పెద్ద వాగ్దానాలు ఏమో తెగ చేస్తావు. ఆవేశం వస్తేనేమో వేసి పడేస్తా అంటావు. ఎట్లా నువ్వు ఇంత టెంప్టేషన్ అయితే ఎవరు చెబుతున్నారు? కావాలంటే చూడండి, నేను చెప్పింది ఉందో లేదో చూడండి. 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. ఏమయ్యా ప్రమాణాలు చేస్తావు, మళ్ళీ చంపుతానంటావు? నీ ప్రమాణం ఏమవ్వాలి? ఎట్ల దేవా నువ్వు ఇంత ఆవేశపడితే ఎట్లయ్యా? కాదు సంతాపపడు అంటే ఆయన సంతాపపడి 14వ వచనం చదువు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును కూర్చి సంతాపపడెను. మోషే ఆజ్ఞాపించాడు, దేవుడు సంతాపపడ్డాడు. అంటే ఎంత చనువు ఇచ్చాడండి మనకి. ఆనాడు ఆ భక్తులు చెప్పిన మాట వింటమే కాదు, ఈనాడు మనకి మీరు కూడా ఆజ్ఞాపించండి అర్రా, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించి ఆజ్ఞలు పాటించమంటమే కాదు, మీరు చెప్పిన ఆజ్ఞలు సహేతుకమైనవైతే నేను కూడా వాటిని పాటిస్తాను, వాటిని నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన. కూడా ఇది నా దేవుని హృదయ సౌందర్యం, ఇది నా దేవుని ఔన్నత్యం. మనం కమాండ్ చేస్తే ఒక తండ్రిలా మారిపోతాడు, కొడుకులాగా భావిస్తాడు, కూతురులా భావిస్తాడు. ఇక కూతురు పెత్తనాలని తండ్రి మీదేగా. కొడుకులు కూడా పెద్దగా దాగించుకోరు, కూతుళ్ళు మామూలుగా దాగించుకోరు తండ్రుల మీద. ఎంతమంది ఒప్పుకుంటారు? తల్లి మీద దాగించరు, తన్నిద్ది. తండ్రి ఎందుకో మరి ఆడపిల్లల్ని ప్రేమిస్తాడు. మా అమ్మ పట్టుకొని ఫుల్ కోటింగ్ ఇచ్చింది మా అక్కయ్య వాళ్ళకి, మా నాన్న ఇవ్వడు. మా అమ్మ కోటింగ్ ఇస్తే మా నాన్న చాటుకు పరిగెత్తారు. ఉండవామా పానివామా అంటుంటాడు, లాగి బాధితి. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఆడపిల్లలు ఎందుకో నామచాటు, సాగింపుడు. నానే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా నాన్న పట్టుకొని ఎడుతారు. అవునా? ఎందుకని? ఎందుకు? ఆడపిల్లలకి నాన్న మీద ఎక్కువ మమత, మగపిల్లలకేమో అమ్మ మీద ఎక్కువ మమత. ఎందుకంటే భార్యకు ఊడిగం చేసి పెట్టిద్దని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యే ఉంది, తిని కూర్చుంటాడు. అమ్మ అయితే అంట్లు తోమిద్ది, బండలు తుడిసిద్ది, అన్ని పనులు, బట్టలు ఉతికిద్ది. ఒక కాలు పోయి ఒక చెయ్యి పోయినా కూడా ఒక కాలు ఒక చేత్తోనే చేస్తుంటుంది. అందుకని అమ్మ అంటే ఇష్టం కొడుకులకి. అనిగా అదిలే వరకు చెబుతున్నాను. స్తోత్రం. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో దేవుడు మన నుంచి మనల్ని ఆజ్ఞాపించడమే కాదు, మనల్ని ఆయన దగ్గర చనువుతో ఆజ్ఞాపించమని కూడా కోరుతున్నాడు. నాకు కూడా చెప్పండి, అవి నా కుమారులను గూర్చి, నా హస్తకృతములను గూర్చిన, హస్త కార్యములను గూర్చిన సంగతుల విషయమే నాకు ఆజ్ఞాపించండి. ఇందాక నేను ప్రార్థించినట్టు వాళ్ళ సంగతి ఏంటయ్యా అని దేవునికి ఆజ్ఞాపిస్తే కోప్పడతాడా? ఇబ్బంది పడతాడా? ఇసుకిచ్చుకుంటాడా? ఎంత ధైర్యం రా అంటాడా? ముచ్చట పడతాడా? ఏందిరా మొఖానికి తగలో, ఈ పొట్టకను నడుంకు తగులుతున్నాయి, పైకి లేపండిరా, పేరుకే బిల్డప్గానే మొఖానికి తగలట్లేదు. దేవునికి స్తోత్రం. ఏమండి? కడుపు చల్లగా ఉంటుంది మొఖం. సరే,
మీరు అందరూ లైన్లోనే ఉన్నారు కదా, ఆ స్తోత్రం చెప్పండి ఒకసారి. మనము ఆజ్ఞాపించవలసిన 3 విషయములు. ఒకటి, దేవునికి మనం ఆజ్ఞాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత చనువులోకి మనం వెళ్ళాలి, అంత బాధ్యతలోకి మనం వెళ్ళాలి. కొంతమంది ఆజ్ఞాపిస్తారు, ఏందయ్యా ఎప్పుడు తీరుతావు నా అప్పులు? అప్పులు తీరవా? ఎంతకాలం ఇబ్బంది పడాలి? కొంచెం బెటర్ రా ఇప్పుడు అబ్బాయి, కొద్దిగా ఇటు తిప్పున్నానా, చెక్కకు తగులుతుంది, ఇటు తిప్పు, ఇటురా. అది యేసు రక్తమే జయం. లాభం లేదండి, ఇంకా 4 ఫ్యానులు తెప్పించాలండి. 4 కాదు కానీ ఇంకా తెప్పించాలి ఫ్యాన్లు. ప్రార్థన చేయండి. ఈ ఏనుగు ఫ్యాన్లు కాకుండా అందులో సగం ఫ్యాన్లు అక్కడొకటి ఈ షెడ్ అంతా వేయించాలా. అవతల వాళ్ళకి కమ్మగా మొత్తం ఫుల్ ఫ్యాన్లు ఉన్నాయి, మనకే సరిగా గాలి ఉంటుందా. వాళ్ళు చూడ అసలు ఎట్ట కూర్చున్నారు చల్లగా. దేవునికి స్తోత్రం. మనం లాభం లేదని ఈ మధ్యలో షెడ్కి ఇంకొక 8 ఫ్యాన్లు అయినా తెచ్చుకోవాలా. ఈ పెద్ద ఫ్యాన్లు కాకుండా చిన్న, వీటికంటే సగం ఉంటాయి, అవి తెచ్చి కట్టుకుందాం. వాటిని దృష్టిలో పెట్టుకోండి ఆయన. అప్పుడు ఏడ కూడా ఒకటి కడతారు, నా నెత్తిని కూడా ఒకటి కడతారు, తిరుగుతూ ఉంటుంది. దేవుని సంబంధమైన కార్యముల విషయములో మనం ఆజ్ఞాపించవచ్చు. గుర్తుపెట్టుకో, అంత చనువు, అంత సోషలిజం దేవుని విషయంలో మనకుంది. ఆయన దేవుడు, మనం మనుషులు అన్నట్టే కాదు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలం అయ్యామో అప్పుడు మనకు ఆ చనువు వచ్చేసింది. నాన్నని కూతురు శాసించినట్టు దేవుణ్ణి మనం ప్రశ్నించవచ్చు, తెలుసుకోవచ్చు, ఆజ్ఞాపించవచ్చు. ఆజ్ఞాపించండి అంటున్నాడు. ఇది మొదటి విషయం. ఏమేమి 2 విషయాలు అడగమన్నాడు. కుమారులను గూర్చియు హస్త కార్యములను గూర్చి మీరు అంటే ఆయనకు సంబంధించిన విషయాల్లో మనం ఆజ్ఞాపించవచ్చు. మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కూడా అడగవచ్చు. కానీ ఎక్కువ సంతోషపడేది మాత్రం బాధ్యతతో కూడి మాటలు మనం మాట్లాడినప్పుడు సంతోషిస్తాడు. అరే నీకు అప్పులు ఉన్నాయి కదరా శాలేం రాజా, నువ్వు అప్పుల గురించి బాధపడకుండా వాళ్ళు నశించిపోతున్నారని వాళ్ళ కోసం ఏడుస్తావు, వాళ్ళని దర్శించమని ఆజ్ఞాపిస్తావు. ఏమిరా నీ అప్పుల గురించి అడగవా? నా అప్పులు ఏముంది లేవయా, నువ్వు పుట్టించావు, ఏ వచ్చినాయి అవి నువ్వు తీసేస్తావు, వాటి గురించి నాకు చింత లేదు. అవన్నీ శరీర సంబంధమైన విషయాలు. సమస్యలు అనుమతించిన నువ్వే వాటిని తీసేస్తావు. ఆ విషయంలో నాకు విశ్వాసం ఉంది. నువ్వు వాళ్ళని దర్శించాయా, నాకు అది ముఖ్యంగా అది కావాలయ్యా. నాకు ఆత్మను రక్షించాయా, వాళ్ళు చూడయా పాడైపోతున్నారు, చూడయా వాళ్ళకి ఏది దేవుడో తెలియదయ్యా. తాగుబోతులు అయిపోయారయ్యా, వ్యభిచారపోళ్ళు అయిపోయారయ్యా, డ్రగ్స్కు బానిసలు అయిపోయారయ్యా, చిన్న చిన్న వయసుల్లో గంజాయిలకు బానిసలు అయిపోయారు, హెరాయిన్కి బానిసలు అయిపోయారు, మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోయారు. అయ్యా చిన్న చిన్న వయసుల్లో మందు తాగి నాశనం అయిపోతున్నారు. అయ్యా వాళ్ళకి నువ్వు తెలియదయ్యా. వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళని కదిలించయ్యా, పట్టించుకోయా వాళ్ళని. నువ్వు పట్టించుకో. శభాషురా అంటాడు. మోషే తన గురించి ఎక్కడన్నా అడిగాడని చూడండి, ఎప్పుడు ఇతరుల గురించి. అలాగని మోషేకి ఏం తక్కువ చేయాల దేవుడు. మనం ఎప్పుడైతే బాధ్యతలోకి వెళ్ళి మన ఆలోచనలు, మన పరిస్థితులు, మన అవసరాలు పక్కన పడేసి దేవుని కుమారుల సిద్ధపాటును గురించి, ఆయన హస్త కార్యముల గురించి మనం ఎప్పుడైతే చింత కలిగి బాధపడుతున్నామో, వ్యాకుల పడుతున్నామో, చింత కలిగి ఉన్నామో, దేవుడు సంతోషించి వాటిని నెరవేరుస్తాడు. మనం ఫేస్ చేస్తున్నటువంటి చింతల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు. ఇది సూత్రం. దేవునికి మహిమ. బాధ్యత గల కొడుకు ఏమంటాడండి?
చీటిపాటకి డబ్బులు కట్టాలి, 20,000 కట్టాలి. 20,000 వచ్చినాయి, వీడికేం బట్టలు చినిగిపోయినాయి. అబ్బాయి ఒక 5,000 తీసుకొని బట్టలు తెచ్చుకోరా అన్నాడు నాన్న. బాధ్యత గల కొడుకేమంటాడు, ఇప్పుడు నా బట్టలు చినిగిపోతే ఇప్పుడు నాకేమన్నా నష్టం వచ్చిందా? అక్కడ చీటిపాట డబ్బులు కట్టాలిగా, పాడుకున్నాంగా, తెచ్చుకున్నాంగా, కట్టాలిగా. నాకు 5,000 వద్దు, ఏమొద్దు, ముందు అవి కట్టే నానా అని కొడుకంటే ఆ తండ్రి ఎంత ఉప్పొంగిపోతాడో. 2 జరుగుతాయి ఆ తండ్రి హృదయంలో. ఒకటి, బాధ్యత ఎరిగిన కొడుకు మనస్తత్వాన్ని బట్టి పొంగిపోతాడు. పాపం ఆ కొడుకు తనను కూడా పట్టించుకోకుండా తండ్రి మీదున్న బరువుని తీసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నందున కొడుకు కోసం ఏడుస్తాడు కూడా. ఏడవడా? ఇంత నీతి గల్లోడు నా కొడుకు, వాడికి పాపం బట్టలు చినిగిపోయినాయి అని బాధ. తండ్రి గురించి కొడుకు చింతపడుతుంటే కొడుకు గురించి ఈయన ఆలోచిస్తాడు. అవసరమైతే ఈ డబ్బులు కట్టి ఇంకో చోట ఇంకొక 4,000 తీసుకొచ్చాను. సరే అబ్బాయి, మరి బాగలేవురా, ఇక్కడ తీసుకోయా, నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నాన్న? నేనేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో నా గురించి ఆలోచిస్తావు అంటే, కాదులేరా, నాదేముంది లేరా, ఆ ఒత్తిడిది ఏముంది, నువ్వు యవనస్తుడిరా, నువ్వు శుభ్రంగా ఉండాలి, కట్టుకోయా, తెచ్చుకొని తీసుకొచ్చుకో అంటాడు. మన నాన్న కూడా అంతే, మన పరలోక తండ్రి కూడా. నాన్న కార్యములను గురించి మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ప్రార్థిస్తామో, ఆజ్ఞాపిస్తామో, ప్రశ్నిస్తామో, వ్యాకుల పడతామో, చింత కలిగి ఉంటామో, నాన్న మన గురించి చింతపడటం మొదలు పెడతాడు. ఈ పిచ్చిది నీ బాధల్లో ఉందా? ఈ పిచ్చోడి నీ బాధల్లో ఉన్నాడా? కానీ వాటి గురించి ఆలోచించడు. ఎప్పుడు నా గురించి, నా బిడ్డల గురించి, నా కార్యాల గురించి, కనీసం మోకాళ్ళు వేసినా కూడా వాని సంగతులు అడగడు. నా గురించి, నా కార్యాల గురించి, నా బిడ్డల గురించి, ఏడ్చినా అదే, ప్రార్థించినా అదే, ఆజ్ఞాపించిన ఎప్పుడు ఇదే. తండ్రి గురించి కొడుకు ఆలోచించి తండ్రి మీద బరువు తీసేయాలనుకున్నప్పుడు తండ్రి ఏం ఆలోచించాడు? కొడుకు కనీస అవసరాలు ఆలోచించాడా లేదా? అంతకంటే శ్రేష్ఠుడు కదా ఆయన. ఆలోచించడు? ఏమయ్యా, ఖచ్చితంగా ఆలోచిస్తాడు, నెరవేరుస్తాడు కూడా మన కార్యాలు. మన భూ సంబంధమైన తండ్రులకైనా ఆ శక్తి లేదు, ఆ ఛాన్స్ లేదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఉండకపోవచ్చు. కానీ మన పరలోక తండ్రి శ్రీమంతుడు. మనం ఎప్పుడైతే ఆయన కార్యముల విషయమై వ్యాకుల పడుతున్నామో, చింత కలిగి ఉన్నామో, ఆయన మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞాపించండి అన్నాను. ఏం ఆజ్ఞాపించాలి? ఆయన కుమారులను గూర్చి, హస్తకార్యములను గూర్చి. స్తోత్రం. కుమారులను ఎందుకు అన్నాడు? కుమార్తెలు లేరా? మరి మీకు డౌట్ రావాలి ఆడవాళ్ళకి. ఎప్పుడన్నా చూడు, కుమారులు కుమారులు కుమారు అని అంటాడు. మేము కనపడం ఈయనకేందో అని అనిపించలేదా మీకు? మీకు రాకపోయినా డౌట్ నేను తెప్పిస్తాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని కలిపి కుమారులు అనేసాడు. అది ఇక్కడ ఒక పాయింట్. స్త్రీ అనియు, పురుషుడనియు, సిధీనుడనియు, గ్రీసు దేశస్థుడనియు, యూదుడనియు భేదము లేదు. మనమందరము క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నాము. ఇప్పుడు కొట్టాలి. అయిపోయిందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక అయిపోయింది. ఇప్పుడు దేవుడిని ఆజ్ఞాపించే విషయాలు అయిపోయినాయి. 3 ముక్కలు కట్టా, కొట్టా, అంతే. ఇప్పుడు రెండవది,